నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు హరిప్రియ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంటలో స్థానిక ధన్నాడ ఎడ్ల వీధులకు చెందిన ప్రభుత్వ భూమిని దౌర్జన్యం చేసి ఆక్రమించి 16 పిల్లర్లతో గృహ నిర్మాణ కార్యక్రమాలు చేపడుతున్నారని, దీనిని తక్షణమే నిలిపివేయాలని తహసీల్దార్ రవికి మహిళలు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వ భూమి లేదా గ్రామ కంఠముగా పిలువబడుతున్న స్థలాన్ని గౌడు పోలమ్మ, గౌడు ఈశ్వరరావు, గౌడు గోపాలకృష్ణ, గౌడు మహేష్ తదితరులు దౌర్జన్యం చేసి ఆక్రమించి 16 పిల్లర్లతో దర్జాగా గృహ నిర్మాణం చేపడుతున్నారని, వీరు చేపడుతున్న నిర్మాణాలు నిలుపుదల చేసి న్యాయం చేయాలని పరోక్షంగా మంత్రి సంధ్యారాణి, జిల్లా కలెక్టర్, తహసీల్దార్ తదితర అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఎంచుకునే పరిస్థితి వచ్చేది. అలా చేసుకున్న దాన్ని ఒక కుటుంబం ఆక్రమించి గౌడు ఈశ్వరరావు, గౌడు పోలమ్మ అండ్ సన్స్, గోపాలకృష్ణ, మహేష్ ఆక్రమించి ఇప్పుడు దాంట్లో గృహ నిర్మాణం అనేది జరుపుతున్నారు. దాన్ని గృహశాల అని పేరు పెట్టారు. గృహ నిర్మాణం అనేది నిర్మిస్తున్నారు 16 పిల్లర్లతో. కానీ ఇక్కడ ఎంఆర్ఓ గారికి మేము కంప్లైంట్ చేసాం. ఆయన కూడా స్పందించారు. ఆయన కూడా నోటీసులు పంపించారు. అయినా లెక్క చేయకుండా మళ్ళీ కలెక్టర్ గారికి కూడా మేము నోటీసులు పంపించాం. కానీ అప్పుడు కూడా భయపడకుండా వాళ్ళ నిర్మాణం అనేది ఆగకుండా జరుపుతున్నారు. కానీ అందరూ కూడా అధికారులు అందరూ కూడా మా 82 కుటుంబాల తాలూకు బాధను అర్థం చేసుకొని మాకు కొంచెం న్యాయం చేస్తారని, రేపు పొద్దున మాకు ఇబ్బంది లేకుండా చేస్తారని మరీ దయచేసి మా అందరి తరపున నేను దయచేసి కోరుకుంటాను. ఈ యొక్క విషయంలో మాకు న్యాయం చేస్తే మా 400 మంది వ్యక్తులు బాగుపడినట్టే. ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ 4 వీధుల్లో కూడా ఎటువంటి ఇప్పుడు కలుషితం అనేది ఉండదు. ఆ కలుషితం అనేది ఎక్కడి నుండి వస్తుంది? బయట నుండి వస్తుంది. ఆ బయట నుండి అంటే ఇక్కడ నిర్మాణం జరిగితే కింద వరకు వెళ్ళరు. అదే ఇక్కడ ఎందుకు చేస్తారు? ఆ కంగాల వల్ల మొత్తం కంగాల అవుద్ది. కాబట్టి దయచేసి ఆ నిర్మాణాన్ని ఆపి ప్రతి ఒక్కరూ అధికారి నిమిత్తం కలెక్టర్ గారు అవని, ఎంఆర్ఓ గారు అవని, లేదు అనుకుంటే మేడం గారు, ఎవరైనా ప్రతి ఒక్కరు కూడా స్పందించి మేడం గారికి అయితే మరీగా చెప్తుంది ఏంటంటే 400 మంది అనేది బాగుపడ్డే ఇద్దరు వల్ల 400 మంది ఇబ్బంది పడతారని మరీ కోరుచున్నాం. ఇక్కడ ఈ బాధపడడానికి గల కారణం ఏంటంటే దానివల్ల ఒకప్పుడు జ్వరాలు చాలా ఎక్కువగా ఉండేవి. ఆ డొంకల వల్ల డబ్బులు ఎత్తుకొని బళ్ళు పెట్టుకొని దాన్ని క్లీనింగ్లు చేసుకొని అనకూడదు, తక్కువలకి బియ్యాలు ఇవి అవి ఇచ్చి క్లీన్ చేయించుకునే రోజులు కూడా ఉన్నాయి. కాకపోతే అన్ని విధాలుగా కష్టాలు పడి ఉన్నాం. ఈ రోజు అది జరిగినట్టయితే వాళ్ళ మీద కోపానికి ఉన్నోళ్ళందరూ కంగాలు చేసినట్టయితే మరి కొంచెం బాధలు పెరుగుతాయి. ఈ ఉన్నోళ్ళల్లా బాధలు పడతారు. చిన్నపిల్లలు ఉన్నారు. ఆ చిన్నపిల్లలు ఏమైనా అవస్థ పాలు పడితే డబ్బులు పెట్టుకునే స్తోమత కూడా కొంతమంది లేదు. లేదు కాబట్టి మాది పాచిపెంట గిడిజాల దొరగా. మాది గ్యామకాంతం ధనాల వీధి అయితే వాళ్ళు మొండి చేసి మాకు ఆ ఖాళీ స్థలము పంచాయతీ ఖాళీ స్థలం కాబట్టి కట్టేస్తాండ్రు. ఎంత మొండి చేసినా కడతాండ్రు. ఈ అమ్మారావు గారికి ఇప్పుడు 6 సార్లు వచ్చాము. చెప్పాము మాకు న్యాయం చెయ్యాలని. అమ్మారావు ఆఫీస్ కాడికి వచ్చి మేము ధర్నా చేస్తాను. సమస్య ఆ ఖాళీ స్థలము ఆపమని అందరికీ పనికొత్తది కథా కార్యాలకి అనేసి మేము అడుగుతాను, అడ్డు చేస్తాను. ఈ అమ్మారావు కాడికి ఎన్నిసార్లు వచ్చినా ఇది లేదు. మాకు న్యాయం చేస్తాను కాదు. మాది గౌడు ఉమా మహేష్, గౌడు ఈసు, గౌడు పోలమ్మ. వాళ్ళు పునాదులు వేసేస్తాండ్రు, పిలాసలు కడతాండ్రు. ఎంత అడ్డు చేద్దామని లేదు. మాకు కథా కార్యాలకి అది పేసి మాకు కావాలి. మేము 2 ఈదులకి మేము ఎక్కడ చెయ్యాలి? మాది గవర్నమెంట్ స్థలం. అది ఎవరి స్థలం కాదు. అది ఎవరి పట్టాలు లేవు. అందరికీ సమాధించింది మందిరి.
అది ఏం చేయాలి కాదు, మాకు 2 ఈదులకి మాకు సమాధించింది కాబట్టి కథా కార్యాలు మేము చేసుకుంటాము. మాకు నిలుపుగా మేము చెయ్యాలా. ఎంఆర్ఓ గారికి మేము కోరుకుంటాము. నమస్కారము. నా పేరు డి రవి అండి. నేను తహసీల్దార్ పాచిపెంట. ఈ పాచిపెంట గ్రామంలో కొంతమంది వ్యక్తులు గ్రామ కంఠంలో అక్రమంగా నిర్మాణాలు చేపట్టినట్లు కొంతమంది మహిళలు వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది. అంటే గతంలో 4 రోజుల నుంచి ఇది జరుగుతుంది. దాంతో మేము అక్కడ ఎంక్వైరీ నిర్వహించాం. ఎంక్వైరీ నిర్వహించి ఎవరైతే నిర్మాణాన్ని అక్రమంగా చేపట్టారో ఆ నిర్మాణాన్ని ఆపివేయడం అనేది జరిగింది. అయితే మళ్ళీ ఈ మధ్య వాళ్ళు కడుతున్నట్టు మళ్ళీ మాకు తెలియజేశారు వీళ్ళు. దాంతో మళ్ళీ మేము దాన్ని ఆపడా ప్రయత్నం చేసాం. కానీ ఈలోపు ఎవరైతే ఆ నిర్మాణాలు చేపడుతున్నారో వాళ్ళు మన సాలూరు కోర్టు దగ్గర నుంచి ఈ ఇంజక్షన్ ఆర్డర్స్ వాళ్ళు తెప్పించుకున్నారు. ఈ ఆర్డర్స్ అనేవి ఈ నెల 9వ తేదీ వరకు మాత్రమే అమల్లో ఉంటాయి. కాబట్టి అవి తదనంతరం దీన్ని పరిశీలించి దాని మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలో నిర్ణయించుకోవడం అనేది జరుగుతుంది.